విషయాలు 14వ అధ్యాయంలోని నిర్గమకాండము 14వ అధ్యాయంలోని కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈరోజు ఏదన్నా పండగలు ఏమైనా ఉండి చాలామంది రాలేదు ఈరోజు. మంచిది, దేవుడు వాళ్ళందరినీ కూడా దీవించును గాక. నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. 15వ వచనం నుంచి చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యుము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోవదురు. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం, అలా కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రము నాయనా. ఇదిగో తండ్రి, ఈ రోజు నాయనా మమ్మల్ని అందరినీ సన్నిధికి చేర్చి ప్రభా మరొకసారి నాయనా మాతో మాట్లాడబోతున్న దేవా, నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా మరొకసారి జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యంతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా రావడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. దేవానికి స్తోత్రము నాయన. ఈ చదవబడిన వాక్యం ద్వారా కూడా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించడిదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నిర్గమకాండం 14వ అధ్యాయము మనము కొన్ని రోజుల నుంచి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గడిచిన రోజుల్లో మనము ఈ నిర్గమకాండంలోనే ఇజ్రాయెల్ గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఎందుకంటే గడిచిన శుక్రవారం, మొదటి శుక్రవారము, శనివారము అలాగే కొన్ని మాటలు చెప్పుకుంటూ వస్తున్నాం. కొంతమంది రాలేదు, అందువల్ల కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ చదువుకున్న వాక్యం చెప్పుకుందాం. అయితే మనం చూసిన వాక్య భాగంలో ఇజ్రాయేలీలు భయపడుతున్నప్పుడు, వాళ్ళు ఎర్ర సముద్ర మార్గం దగ్గరకు వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందని, ఆ ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వాళ్ళు మోషేకి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి, మీరు భయపడొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, భయపడమాకండి, మీరు జడియవద్దు, మీరు ఓరకు నిలుచొని చూడండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనే మాట దేవుని సేవకుడైన మోషే ద్వారా వారితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా ఉంటారు. ఒకానొక సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ తిరిగి లోకం వైపు చూసేవారుగా, వెనుదిరుగు చూసేవారుగా ఉన్నారు. అయ్యో, మాకు ఎందుకు ఈ ఐగుప్తు దేశంలో మాకు ఇంత అవసరమా? మేము ఇలాగ పోయి ఆ ఐగుప్తు దేశంలో మంచిగా మాకు అన్నీ జరుగుతున్నాయి కదా, మేము వచ్చి ఇక్కడ ఈ ఎర్ర సముద్ర మార్గం దగ్గరకు వచ్చి ఇలా చనిపోవాలని పరిస్థితి మాకేమిటి అని బాధపడుతూ ఉన్నప్పుడు మోషే వాళ్ళతో మాట్లాడుతాడు. మీరేం భయపడమాకండి, మీరేం జడియవద్దు, భయపడవద్దు, మీరు ఊరక నిలుచొని చూడండి, దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. మీరు కాదు, దేవుడే మీ తరపున యుద్ధం చేస్తాడు. మీరు ఈరోజు చూసిన ఐగుప్తీయుల్ని మరలా మీరు చూడరు అని దేవుడు వాళ్ళని ధైర్యపరిచే మాట, ఒక ఆదరణకరమైన మాట, ఒక ధైర్యపరిచే మాట మాట్లాడినప్పుడు వారందరూ కూడా దేవుని మాట నమ్ముతారు. నమ్మి వాళ్ళు ఊరక నిలుచొని దేవుని ఘనపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ నిలబడి చూస్తున్నప్పుడు, వాళ్ళు చూస్తున్నప్పుడే దేవుడు వాళ్ళ శత్రువుల్ని ఆ సముద్రం మధ్యలో ముంచి వేస్తాడు. దేవుడు వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉంటాడు. దేవుడు వారికి ఏమైతే చెప్పాడో, ఈరోజు మీరు చూసిన ఐగుప్తీయులను మరలా మీరు చూడరు, మరలా మీ జీవితం వాళ్ళని చూడరు, మీరు మీ శత్రువుని మీరు చూడరు, మీ శత్రువు అంతమైపోతాడు ఈ రోజుతోటి అని దేవుడు ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్టుగా రాత్రికాలం కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాడు. మరలా మాటలు కొన్ని చూసినట్టయితే దేవుడు ఈరోజు మనతో కూడా ఎందుకు మాటలు మాట్లాడుతున్నాడంటే, మనము కూడా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబ పరిస్థితులను బట్టి కొన్ని ఎర్ర సముద్రం లాంటి, లేకపోతే ఫరో సైన్యం లాంటి శత్రువు కావచ్చు, ఫరో సైన్యం అలాగ తరుముకుంటూ రావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో మనకు ఎన్నో అనేక కష్టములు, వేదనలు, ఇబ్బందికర పరిస్థితులు, కుటుంబాల్లో సమస్యలు, ఇవన్నీ మన మీద మనల్ని తరుముకుంటూ వస్తున్నప్పుడు వాటన్నింటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అవన్నీ ఒక రోజు మీరు చూడకుండా వాటిని పూర్తిగా దూరం చేస్తాను నేను,
అవన్నీ ఇప్పుడు చూసిన సమస్యల్ని, ఇప్పుడు చూసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని, ఇప్పుడు చూసిన అవమానాలు, నిందల్ని మీరు మీ జీవితంలో ఇక్కడ చూడరు మీరు. ఎందుకంటే వాటన్నిటిని నేను దూరం చేయబోతున్నాను. ఎందుకంటే నేను మీతో యుద్ధం చేసేవాడిని, మీ తరపున యుద్ధం చేసేవాడిని కాబట్టి మీరు భయపడకండి, ఊరక నిలుచుని చూడండి. మీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి అని యేసు ప్రభు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడినట్టుగా చూస్తాం మనం. అయితే వాళ్ళు అలాగే దేవుడు చెప్పిన మాటలు నమ్మారు, విశ్వసించారు కాబట్టి వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అది కొనసాగించుకుంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మోషే అక్కడికి వచ్చి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందా, ఏం చేయాలి నేను? ఒక మాట చెప్పాడు, మోషే చెప్పాడు వాళ్ళతోటి. చెప్పినా కానీ ఆ దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభా నేనేం చేయాలి? ఈ ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది కాబట్టి నేనేం చేయాలి? ప్రజలు ఎలా నడిపించాలి నేను అని దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటాడు, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోవద్దురు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఎందుకు నువ్వు మొరపెడుతున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నువ్వు నీ చేతిలో ఉన్న కర్రను చాపి నీ చెయ్యి చాపు, నీ చెయ్యి చాపి సముద్రం మీద ఆ చాపు. అప్పుడు సముద్రం నుండి పాయలైపోయింది. అప్పుడు ఇజ్రాయేలీలు 6 నేల మీద నడిచిపోతారు అని ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆ మాటలన్నీ మోషే విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచి, మీరు భయపడొద్దు, మీరు భయపడమాకండి, దేవుడు మీ తరపున యుద్ధం చేసే దేవుడు కాబట్టి దేవుడు చేసే అద్భుత కార్యం చూడండి ఈరోజు మీరు అని ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి మోషే అలా చేతిలో ఉన్న కర్ర పట్టుకొని చెయ్యి అలాగా చాపినప్పుడు ఎర్ర సముద్రము బలమైన గాలి చేత ఒక బలమైన గాలి వచ్చి ఆ ఎర్ర సముద్రం మీద పడినప్పుడు అది 2 పాయలుగా చేరిపోయింది. ఎంత గాలి వచ్చిందో చూడండి. ఇక్కడ సముద్రం పాయలైపోయిందంటే అంత భయంకరమైన బలమైన గాలి వచ్చి సముద్రం మీదకి వచ్చింది. ఇవన్నీ చూస్తున్నారు, ఇజ్రాయేల్ చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నప్పుడే అలాగ చీలిపోయింది. ఒక పక్క ఫరో సైన్యం వెనకాల నిలబడి ఉంది, వాళ్ళు కూడా చూస్తున్న పరిస్థితులు. అది భయంకరమైన గాలి వచ్చి అలాగ విడిపోయి చాలా దూరం దాదాపు అంటే అవి కొన్ని చరిత్రలు రాసిన మాటలు ఏమంటే దాదాపు 2-3 కిలోమీటర్లు ఎడమైపోయిందంట సముద్రం. 2-3 కిలోమీటర్లు ఎడమై, ఎందుకంటే దాదాపు 20 లక్షల మంది ప్రజలు వెళ్ళాలి. అది ఏదో 100-200 మంది అయితే చిన్న దారి ఉంటే ఆ దారిలో వెళ్ళిపోతారు. 20 లక్షల మంది ప్రజలు వెళ్ళాలంటే చాలా పెద్ద ప్లేస్ కావాలి. దాదాపు 2-3 కిలోమీటర్ల వెడల్పున సముద్రం పాయలైపోయి దూరంగా వెళ్ళిపోయి అది ఎలా ఆగిపోయింది? ఒక గోడ వల్ల ఆగిపోయిందంట. గోడ అడ్డు ఉంటే ఎలాగ ఆగిపోతాయో అలా గోడలో ఆగిపోయి వాళ్ళు నడిచిపోయే వరకు కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరూ సముద్రం నుంచి నడిచిపోయే వరకు, సముద్రం దాటిపోయే వరకు కూడా ఆ సముద్రం అలాగే నిలబడింది. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుడు తన ప్రజల పట్ల చేసే గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే ఈ ఎర్ర సముద్రం లాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు మన జీవితంలో కూడా. ఎందుకంటే ఆయన ప్రజలు బాధపడుతున్న చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే ఆయన రక్షించుకున్నాడు కాబట్టి, ఆయన ఒక ఇబ్బందికరమైన కొలిమిలో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ప్రజల్ని చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన బాధపడుతుంటే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. అందుకని వాళ్ళు ఎలాగైనా దాటించాలని ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఆయన. ఎర్ర సముద్రాన్ని చీల్చి రహదారి ఏర్పరిచాడు, ఒక మార్గం ఏర్పరిచాడు. ఆ మార్గం నుంచి నడిచిపోతున్నారు. అయితే దేవుడు మాట్లాడితే ఇంకేమంటున్నాడంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఏమంటారంటే అక్కడ మోషే ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలు ప్రజలందరినీ దాటించాడు. వాళ్ళందరికీ ఎర్ర సముద్రంలో బాప్తీసం ఇచ్చాడు. వాళ్ళందరూ బాప్తీసం పొందారు ఎర్ర సముద్రంలో అని ఇక్కడ రాయబడింది మాట. అంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏమైంది? వాళ్ళకందరూ రక్షణ వచ్చింది. వాళ్ళందరూ రక్షించబడిన ప్రజలుగా, విమోచించబడిన ప్రజలుగా మారిపోయారు. వాళ్ళందరూ దేవుని ప్రజలుగా మారిపోయారు. వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఎర్ర సముద్రం దాటిపోయారు. అంటే ఒక భయంకరమైన పరిస్థితిని దాటిపోయారు. ఒక ఘోరమైన పరిస్థితి నుంచి దాటిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ నిలబడినప్పుడు దేవుడి ఒక మార్గం చూపించాడు. అనుకుంటున్నారు వాళ్ళు, ఈ ఈ సముద్రం అడ్డం వచ్చింది కదా, దేవుడు ఏమో సాగిపోమంటున్నాడు, ఎలా సాగిపోవాలి, ఎటు వెళ్ళాలి అని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు దేవుడే తన ఆలోచన చేసుకొని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు ఎర్ర సముద్రం పాయలేద్దని,
ఇలా మనం నడిచిపోతామని తెలియదు. ఏదో దేవుడు చేస్తాడు అనుకుంటున్నారు కానీ, ఆ సముద్రాన్ని పాయలు చేసి ఎందుకంటే ఆయన బిడ్డల కోసం ఎంత పనైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన ప్రజలను రక్షించుకోవటానికి ఎంత పనైనా చేసే దేవుడు ఆయన. యేసు ప్రభువుని గురించి మనం మాట్లాడుకుంటే, యేసు ప్రభు ఒక పరలోక రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఒక దేవుడు, ఒక రాజుగా ఉన్న దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చి ఎందుకు దిగివచ్చాడంటే ఆయన ప్రజలను రక్షించుకోవటానికి, ఆయన ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి. ఎంత దాకా వెళ్తాడంటే దేవుడు ఆయన ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి, చనిపోవడానికి ఇష్టపడతాడు ఆయన. ఈరోజు యేసు ప్రభు చనిపోయి మన కోసం దాదాపు 2025 సంవత్సరాల క్రితం చనిపోయాడు భూమి మీదకి వచ్చి. చనిపోయిన తర్వాత ఎలా చనిపోయాడు, ఎలాంటి పరిస్థితులు చనిపోయాడు ఆయన? మామూలుగా మనలాగా చనిపోయాడా, చావొచ్చి చనిపోయాడా? కాదు. కానీ ఆయన ఎంతో ఇబ్బంది పడి, కొట్టబడి, ఈడవబడి, అవమానించబడి, నిందించబడి, లోకంలో ఎన్ని అవమానాలు ఉన్నాయో అన్ని అవమానాలు పొందాడు ఆయన. ఆ మాట చదువుతాం ఒకసారి మనం చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూసినట్టయితే 27వ అధ్యాయంలో 50వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. యేసు మరలా 27 హ్మ్. హ్మ్. 27 ఓకే. ఓకే. అదే చదువు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ యేసు ప్రభువు మన కోసం ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే మన కోసం ఆయన శిలువ మీద మరణించాడు. ఆ మరణించే ముందు మనం చదివిన మాట ఏమిటంటే యేసు మరణ బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన తర్వాత దేవాలయపు తెర పైనుంచి కిందకు రెండుగా చినిగిని, పైనుంచి కిందకు రెండుగా చినిగిని. భూమి వణికింది, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచినట్టుగా మనం వాక్యం చదువుతున్నాం. అంటే దేవాలయపు తెర, సొలొమోను కట్టించిన దేవాలయంలో, సొలొమోను కట్టిన దేవాలయపు మందిరము చాలా పెద్ద తెర ఉండేది. అది దాదాపు 300-400 మంది యాజకులు కలిసి, ఎవరంటే వాళ్ళు కాదు కానీ యాజకులు, పరిశుద్ధంగా ఉన్నవారు కలిసి తయారు చేసిన ఒక పెద్ద తెర, మంచి మందమైన తెర. అది మందమైన తెర. ఒక్కసారి యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు, ప్రాణం విడిచాడో అప్పుడు భయంకరమైన శబ్దం వచ్చిందంట యెరూషలేము ప్రాంతంలో. అది ఏమిటో అని శబ్దం అని చూస్తే యెరూషలేము దేవాలయంలో ఆ తెర ఏమైతే మందముగా ఉండే తెర, అది 2 ఏనుగులు పట్టుకొని, కొన్ని ఏనుగులు పట్టుకొని అటు ఇటు పట్టుకొని చీల్చిన కూడా చిన్నగని తెర అంటది. అంత గట్టి తెర ఒక్కసారిగా పైనుంచి కిందకి అలాగ చీలిపోయింది. ఎందుకంటే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు అది చినిగిపోయిందంటే దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడు. యేసు ప్రభు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఎందుకంటే ఆయన శరీరం దున్నబడి, ఆయన శరీరం ఎలా చినిగిపోయిందో, ఆయన శరీరం ఎలా చీల్చబడిపోయిందో ఈ తెర కూడా అలాగా చినిగిపోయి మార్గం ఏర్పడింది మధ్యలో గుండా. ఎందుకు మార్గం ఏర్పడింది? ఎందుకు తెర అలా చినిగిపోయిందంటే అంతవరకు కూడా అన్ని జనులకి దేవుని దగ్గర అవకాశం లేదు ప్రార్థించుకోవడానికి. మనలాంటి అన్ని జనులకు దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళి ప్రార్థించే అవకాశం ఈరోజు మనం ప్రభువా యేసయ్య అని ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు అంత పరిస్థితి లేదు. యూదులు మాత్రమే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. కానీ మనకి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైతే ఆ తెర చినిగిపోయిందో ఆ తెరలో నుంచి ఒక మార్గం ఏర్పడింది. డైరెక్ట్‌గా అతి పరిశుద్ధ స్థలాన్ని చూడటానికి, డైరెక్ట్‌గా అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రార్థన చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంతవరకు కూడా అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళటానికి ఎవరికి అవకాశం లేదు. ఒక యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం అతనే వెళ్తాడు కానీ ప్రతిరోజు వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని మందస్సు దాంట్లో ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలో. ఆడికి ఎవరంటే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. ఎవరైనా చనిపోతారు అపవిత్రమైన వాళ్ళు వెళ్ళిపోతే. కాబట్టి ఈ యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. అలాంటి స్థలానికి పోవటానికి మనకు అవకాశం లేదు. కాబట్టి మనం వెళ్ళాలంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ తెర పైనుంచి కిందకి అలా చినిగిపోయిన తర్వాత దేవుడి ఆ మందస్సు మనకు నేరు కనపడుతుందన్నమాట. దేవుని మందస్సము దాంట్లో ఉన్న పలకలు కావచ్చు, దాంట్లో ఉన్న మన్నా కావచ్చు,
దాంట్లో ఉన్న ఆ కెరూబులు కావచ్చు, కెరూబుల మధ్యలో ఉన్న ఏ దేవుడు కావచ్చు, ఆయన మహిమతో దిగి వచ్చిన ఆ కెరూబుల మధ్యలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితి నేరుగా మనకు కనపడిద్దనమాట. అప్పుడు దాకా మనకు చూసే అవకాశం లేదు. ఎవరో దేవుని సేవకుల్ని ఆ యాజకుడు, అయ్యా మా పరిస్థితి ఇది, మా సమస్య ఇది, పోయి ఒక్కసారి దేవుడిని వేడుకయ్య అంటే, ఆ యాజకుడు అదైనా సంవత్సరానికి ఒక్కసారి పోయి వేడుకొని వస్తాడు. అంతేకాని ఆ మందసాన్ని చూసే అవకాశం ఎవరికి లేదు. ఒక్కసారి ఎప్పుడు తెర చినిగిపోయిందో నేరుగా అందరూ కనపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు అన్ని జనులమైన మనము ఆ దేవుడిని ఆరాధిస్తున్నామంటే, అతి పరిశుద్ధ స్థలములో ఉండే యేసు ప్రభువుని చూస్తున్నామంటే, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నామంటే, ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నామంటే, మనకు దేవుడిచ్చిన ఈ చినిగిపోయింది కాబట్టి, తెర చినిగిపోయింది కాబట్టి, యేసు ప్రభు శరీరము చీల్చివేయబడింది కాబట్టి, యేసు ప్రభు శరీరంలో గుండా మార్గం ఏర్పడింది. అందుకే అంటాడు యేసు ప్రభు అంటాడు, నేనే మార్గాన్ని అంటాడు. నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళరు అంటే. ఎందుకంటాడంటే ఆయన శరీరము చీల్చబడిపోయింది కాబట్టి ఆ శరీరంలో గుండా ఒక మార్గం ఏర్పడింది ఆయనలో గుండా. అందుకే మనం ఏమంటాము, యేసు నామములో ఎందుకు అంటామంటే యేసే మార్గం కాబట్టి ఆ మార్గంలో గుండా మనం ప్రార్థన వెళ్ళాలి కాబట్టి యేసు నామములో ఇది అడుగుతున్నాము తండ్రి అంటాం. ఎందుకంటే ఆయన అన్నాడు నేనే మార్గం అన్నాడు. ఆయనే మార్గము. ఆయన నామాన్ని ఉచ్చరించకుండా మనం డైరెక్ట్గా తండ్రిని వేడుకోలేము. మనం ఆయన నామములు అడగకుండా, మనము ఆయన నామాన్ని పలకకుండా తండ్రిని ఏది వేడుకోలేము. ఎందుకంటే మార్గం ఆయన మనకి. ఆ మార్గంగా మారడానికి లోకానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆ మార్గంగా మారి మనకు ఒక మార్గాన్ని చూపించడానికి, ఇది మీ మార్గం ఇది కాదు. ఈ లోకంలో రకరకాలుగా మార్గాలు వెళ్ళిపోతున్నారు. యోధా పత్రికలో మనం చూసినట్టయితే యోధా పత్రికలో రకరకాలుగా నీళ్ళని మేఘం ఎలా వెళ్ళిపోయిద్దో, చుక్కలు ఎలా ఎక్కడికి వెళ్ళి రాలిపోతాయో అని యోధా పత్రికలో కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. అంటే మనుషులు మార్గాలు ఎటుపోతున్నాయో తెలియదు. వాళ్ళు ఎటు వెళ్తున్నారో, వాళ్ళ మార్గం ఎటు వెళ్ళిపోతుందో, ఏడకెళ్ళి పడిపోతున్నారో, వాళ్ళ జీవిత ప్రయాణం ఏమిటో ఎవరు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు, సాతాను మనుషులను పట్టుకొని వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు వాడుకుంటున్నప్పుడు దేవుడు చూస్తూ ఉండలేక దేవుడే దిగి వచ్చి ఒక మార్గాన్ని చూపించాలి వీళ్ళకి. ఇప్పుడు దాకా పరలోకమైన మార్గం తెలియదు వాళ్ళకి. కాబట్టి నేనే వారికి మార్గం చూపించాలి, నేనే మార్గమై ఉండాలి అని ఒక ఆలోచనతో యేసు ప్రభు లోకానికి దిగి వచ్చి ఆయన ఒక మార్గంగా మారిపోయాడు. కాబట్టి ఆయన చూస్తూ మనము ఆయన నామంలో ప్రభా యేసు నామంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయొచ్చు. యేసు నామములో అని ప్రతి మాట కూడా చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ నామంలో చేస్తే నీకు ప్రతిఫలం వచ్చేది. ఆ నామంలో చేస్తే దేవుడు తండ్రి మనల్ని అంగీకరించేది. అంతేగాని నేరుగా తండ్రి దగ్గరికి మనం ప్రార్థన చేయలేము మనం. ఎందుకంటే ఆయన చాలా భయంకరంగా, ఆయన ఎప్పుడు అగ్నిలాగా మండుతూ ఉంటాడు, ఉగ్రతతో ఉంటాడు. ఆయన తండ్రి అని ఆయన వెలుగుతో నింపబడి ఉంటాడు. ఆయన చూడలేము, ఆయన దగ్గర వెళ్ళలేము. యేసు ప్రభువును మనం చూడగలము. ఆయన ఒక దూతగా రాగలడు భూమి మీదకి. పాత నిబంధనలో ప్రభువు దూత అని ఉంటాడు. ప్రభువు దూత అన్న ప్రతి చోట కూడా యేసు ప్రభు. ఆయన యేసు ప్రభువును మనం చూడగలము, మాట్లాడగలము. గిద్యోను చూశాడు, మోషే చూశాడు, ఇలాంటి వారు చాలా మంది చూశారు. అబ్రహాం చూశాడు. ఆయన ఎండవేళ గుడారం దగ్గర ఉన్నప్పుడు ముగ్గురు వస్తారు, వాళ్ళని చూశాడు. అంటే యేసు ప్రభువును మనం చూడగలం కానీ తండ్రిని మనం చూడలేం. కాబట్టి యేసు ప్రభు ద్వారా తండ్రిని మనం వేడుకోవాలి. ఈరోజు అలా ప్రార్థన చేస్తున్నామా? అలా ప్రార్థన రాకపోతే తెలుసుకొని ఇప్పుడైనా మనము యేసే మనకు మార్గం కాబట్టి ఆయన గుండా మనం ప్రార్థన చేస్తే తండ్రి మన సమాధానం ఇస్తాడు. ఇంతకాలం కానీ సమాధానం రావటం లేదేమో. ఎందుకు రావటం లేదు? నువ్వు చేసే ప్రార్థనలో పొరపాటు ఉంది, నువ్వు అడిగే విధానం తెలియలేదేమో. అందుకని దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీకు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలా మీకు తెలియదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రాయబడిన మాట ఉంటుంది అక్కడ, మీకు యుక్తముగా ఎలా ప్రార్థించాలో తెలియదు కాబట్టి నన్ను వేడుకోండి, నేను మీలోకి వచ్చి ప్రార్థన చేస్తాను, నేను మీలో ఉండి మీ ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతాను అంటాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి రండి, నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదయ్యా, నాకు నేర్పించు ప్రభు అని అడిగితే మనం ఎలా ప్రార్థన చేయాలో దేవుడు నేర్పుతాడు. ఆ మార్గం ఏమిటో మనం చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతవరకు ఒకవేళ యేసు ప్రభు గురించి తెలియలేదా నీకు? పరిశుద్ధాత్మ దేవుడిని వేడుకో, ప్రభా నువ్వు యేసు ప్రభు గురించి నాకు తెలియదయ్యా, నువ్వు నేర్పు నాకు ప్రభు అంటే యేసు ప్రభు గుణాతిశయములు మనకు నేర్పుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఇజ్రాయేలీలకి ఎలా మార్గం ఏర్పడిందో, సముద్రాన్ని విభజించి సముద్రాన్ని పాయలు చేసి ఎలాగైతే ఇజ్రాయేల్ని రక్షించాడో,
వాళ్ళకి బాప్తీసం ఇచ్చి సముద్రంలో ఎలాగ ఆ సముద్రాన్ని దాటిపోవడానికి దేవుడు ఎలాగ వాళ్ళని రక్షించాడో, ఈరోజు మనము కూడా ఆ రోజు శారీరకంగా వాళ్ళని బయటికి పంపించాడు. ఈరోజు ఆత్మీయంగా మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఆయన శరీరాన్ని చీల్చి ఆత్మీయ రక్షణ మనకి ఇవ్వడానికి. అది శారీరక రక్షణ ఇచ్చాడు అక్కడ మోషే. శారీరక రక్షణ ఇచ్చాడు, దాటిపోయారు. దాన్ని సాదృశ్యంగా మోసే మాట్లాడుతున్నాడు కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో. అది ఒక సాదృశ్యంగా బాప్తిస్మం ఎలా ఇచ్చారు, పొందారు వాళ్ళు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే, మనం రక్షణ పొందాలంటే, మనం విమోచించబడాలంటే యేసు ప్రభు అనే మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. యేసు ప్రభు అనే మార్గం తప్ప నీకు రాజ్యం, పరలోక రాజ్యం అనడానికి ఏ మార్గం ఇంక లేదు. ఆ ఒక్క మార్గాన్ని మనం వేడుకుంటే చాలు. కాబట్టి ఈరోజు దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలి. ఈరోజు మనం ఎందుకు బలలో చేవేశాం, ఈరోజు ఎందుకు బల్లారాధనలో పాల్గొన్నాం మనం అంటే, మనం దేవుని రాజ్యానికి అర్హులము అని అనుకొని బలలో చేవేశాం. దేవుడు నన్ను రక్షించాడు, నన్ను ప్రత్యేకపరిచాడు, ప్రజల నుంచి ప్రత్యేకపరిచి అంతే మనం అనుకోవాలి. ఎందుకంటే రక్షణ ఇచ్చాడు, బాప్తిసం పొందాం కాబట్టి మనం ప్రత్యేకించబడిన మనుషులు మనం. నీకు తెలియక ఏదేదో అనుకుంటున్నావు, నేను మామూలుగా నాకు ఏమి తెలియదు, నేను అందరిలో కలిసి వెళ్తున్నా, కలిసి వస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నువ్వు ప్రత్యేకించబడిన మనిషి. నువ్వు నీ విలువ నీకు తెలియలేదు, అసలు నువ్వేంటో నీకు తెలియదా. ఒక్కసారి ఆలోచించు, కూర్చొని నువ్వు, నేను బాప్తిసం పొందాను, బాప్తిసం పొందిన తర్వాత నేను దేవుడి మనిషిని కదా, నన్ను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు కదా అని నువ్వు కూర్చొని ఒక ఒంటరిగా ఆలోచించుకో. అప్పుడు నీ విలువ ఏమిటో నీకు తెలిసిద్ది, నీ ఆలోచన ఏమిటో నీకు తెలిసిద్ది. నువ్వు ఏం చేయాలో దేవుడు నీకు నేర్పుతాడు ఇంకా అప్పటి నుంచి కూడా. కాబట్టి మనము దేవుని చేత రక్షించబడిన ప్రజలు, మనము వాళ్ళలో చేవేసామంటే దేవుని రాజ్యం మనకు కావాలని, ఆయన రాజ్యంలో మనం స్థానం సంపాదించుకోవాలని మనం వాళ్ళలో చేవేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఆలోచన కలిగి మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే చేతులెత్తినప్పుడు, మోషే చేయి చాపినప్పుడు, ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది. కాబట్టి ఈరోజు మనం కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం జరగాలి మన జీవితాల్లో కూడా. మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుతకార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలి. మనం చూస్తే నిర్గమకాండం 17వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు మనం చూసినట్టయితే, నిర్గమకాండం 17వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మోషే అక్కడ అమాలేకీయుల్ని ఓడించడానికి చేతులెత్తినప్పుడు, నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. యెహోషువ మోషేతో తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయేలులు గెలిచిరి. దేవుని స్తోత్రించడం, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే, మోషే తన చేతిని పైకి ఎత్తినప్పుడు ఏం జరిగిందంటే ఇజ్రాయేలులు గెలిచారు. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. అంటే ఎప్పుడైతే చేతులెత్తి అలాగ పట్టుకొని ఉన్నాడో, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, ఆ చేతుల వైపు దేవుడు చూసి వెంటనే ఆ ప్రార్థన ఆలకించి అమాలేకీయుల మీద జయమిచ్చాడు దేవుడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం జరిగింది. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అమాలేకీయులు అంటే వాళ్ళు చాలా భయంకర మనుషులు. వాళ్ళు మనుషులు చూస్తేనే భయపడతారు. అమాలేకీయులు, అనాకీయులు, ఒక నెఫీలు సంతతి చెందిన వారు, అలాంటి మనుషులు వాళ్ళు. అలాంటి వారిని ఓడిస్తున్నారు. ఇక్కడ యెహోషువ సారథ్యంలో యెహోషువ నాయకుడిగా ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఆయన యెహోషువ ద్వారా దేవుడు వాళ్ళు ఓడిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే చేతులెత్తినప్పుడు. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేతులెత్తితే గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. మనం చేతులు ఎత్తడం అంటే ప్రార్థన చేయటం, చేతులు ఎత్తడం అంటే ప్రార్థన చేయటం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఇక్కడ మోషే చేతులు ఎత్తలేక బరువైపోతున్నాయి. అక్కడ చూస్తే అమాలేకులు చాలా మంది ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉంది. కానీ మోషే ఎంతసేపు చేతులు ఎత్తారో మనం ఎత్తామా? ఆరాధన చేస్తూ చేతులు ఎత్తమంటే ఎత్తాం మనం? కొద్దిసేపు అటు ఎత్తులు నొప్పులు పడితే మనం ఏం చేస్తాం మనం? మోషే ఎంతసేపు చేతులు ఎత్తుంటాడు? కొండ మీద కూర్చున్నాడు, పోయి పైకి వెళ్ళి కూర్చొని కింద చూస్తున్నాడు, యుద్ధం చూస్తున్నాడు.
చూస్తూ దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా అమాలేకీయులు ఓడిపోవాలయ్యా, అమాలేకీయులు ఓడిపోవాలి, శత్రువు ఓడిపోవాలా, మీ బిడ్డలు గెలవాలి ప్రభు అని మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు వాళ్ళకి గెలిపిస్తూ ఉన్నాడు. బరువెక్కిని ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అహరోను హూరు అనే ఇద్దరు, హూరు అహరోను అనే ఇద్దరు చెరొక పక్కన నిలబడతారు. ఎందుకంటే సపోర్ట్‌గా చేతులు దింపితే ఓడిపోతున్నారు కాబట్టి, చేతులు దింపితే ఇజ్రాయేల్ ఓడిపోతారు. అందరూ చాలామంది నశించిపోతారు కాబట్టి, చెరొక పక్క పోయి ఆదుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సేవకులు ఒక భారం కలిగి సంఘం కోసం కావచ్చు, కుటుంబాల కోసం కావచ్చు, గ్రామం కోసం కావచ్చు, అనేక పరిస్థితులను బట్టి కావచ్చు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్‌గా కూడా కొంతమంది దేవుని ప్రార్థన చేసేవాళ్ళు సంఘంలో కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సపోర్ట్‌గా దేవుని సేవకులు సపోర్ట్‌గా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే ఇక్కడ మోషేకి ఎలా సపోర్ట్‌కెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళు కూడా చెయ్యి పట్టుకొని చెయ్యి దించితే ఓడిపోతారు కాబట్టి చెయ్యిలు అలాగ ఆనుకున్నారు ఇద్దరు చెరొక పక్క. అహరోను ఒక పక్క ఆనుకున్నాడు, హూరు ఒక పక్క ఆనుకున్నాడు. చేతులు అలాగే బరువెక్కిపోతున్నాయి, వాచిపోతున్నాయి. విపరీతమైన నొప్పి వస్తుంది అహరోనుకి, మోషేకి. అలాంటప్పుడు వాళ్ళు ఆదుకున్నారు. కాబట్టి దేవుడు మాట మేమేదో ఎక్కువ ప్రార్థన చేస్తామని అంటలేదు కానీ, సంఘములో కూడా అలాంటి ప్రార్థనా పరులు కావాలి. సంఘములో కూడా అలాగ ప్రార్థన చేసేవారు ఉంటే సంఘం అభివృద్ధి చెందింది. సాతాను మనం ఓడించగలము, శత్రువుని ఓడించగలము. సాతాను మన మీద చాలా మంది మీద దాడి చేస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. దాడి చేస్తున్నామని తెలుసు కానీ మనము దేవుడిని వేడుకోవటం లేదు. వాడిని ఓడించాలంటే, శత్రువుని ఓడించాలంటే ఒకటే మార్గము, మనం చేతులెత్తి ప్రార్థన చేయటమే. నువ్వు చేతులెత్తి ఒంటరిగా ప్రార్థన చేయలేకపోతున్నావా? దేవుని సేవకులను పిలుచుకో. దేవుని సేవకులను పిలుచుకొని నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళ ప్రార్థనకు నువ్వు కూడా సహకారిగా ఉండు. వాళ్ళ ప్రార్థనతో నువ్వు కూడా ఏకీభవించు. అప్పుడు నీకు కూడా దేవుడు జయమిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నేను త్వరగానే ముగిస్తాను. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మోషే చేయెత్తినప్పుడు ఎర్ర సముద్రం చీలిపోయింది. ఈరోజు చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినట్టయితే, ఈరోజు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసినట్టయితే, నీ సమస్య ఏమైతే ఉందో, నీ ఇబ్బందికర పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, లేకపోతే నీ బలహీనత ఏమైతే ఉందో, అవన్నీ కూడా 2 పాయలుగా చీలిపోతాయి. దేవుని స్తోత్రించలేద్దాం, హల్లెలూయా. 2 పాయలుగా చీలిపోవునుగాక. అవి ఏ బలహీనతని కావచ్చు, నీ కుటుంబ సమస్య, ఆర్థిక ఇబ్బందుల, దేనికోసం దేవుడిని అడుగుతున్నావో, ఇంతకాలం పొందుకోలేకపోతున్నావో, అది దేవుడికి జ్ఞాపం చేసుకుని దాన్ని 2 పాయలుగా చీల్చివేసి నీకు మార్గం సరళం చేసే దేవుడాయన. నీ కోరిక, నీ ఆలోచన నెరవేర్చే దేవుడాయన. నీ ప్రార్థన ఆలకించే దేవుడాయన. ఎందుకంటే ఆయన ప్రజలుగా మనం ఉన్నాం, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి ఏదైనా ఏ సమస్యను కానీ 2 పాయలుగా చీల్చివేసే దేవుడు. గమనించినట్టయితే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజల్ని యెహోషువ నాయకుడిగా నడిపించుకుంటూ పోతున్నప్పుడు యోర్దాను నది అడ్డం వచ్చింది. యోర్దాను నది అడ్డం వచ్చినప్పుడు ఆ యోర్దాను నది ఎలా చీల్చాలి, ఏం చేయాలి అని దేవుడు వాళ్ళకి ఇచ్చిన కొన్ని ఇంట్రడక్షన్స్ ఏమిటంటే, ఉపోద్ఘాతం మంచి మాటలు ఏమిటంటే, మీరు 3 రోజులు ఇక్కడ ఉండండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని అప్పుడు ఆ దేవుడి మందసాన్ని వెంబడించండి. అప్పుడు మీకు అద్భుతం జరిగిద్ది, ఆశ్చర్యకారం జరిగిద్ది అంటాడు. ఆ దేవుడి మందసాన్ని యాజకులు ఎత్తుకున్నారు భుజాన. ఎత్తుకొని నడుస్తూ పోతున్నారు. పోతున్నప్పుడు దాదాపుగా యోర్దాను నది వచ్చింది. యోర్దాను నది నీళ్ళకి యాజకులు కాళ్ళు అరిపాదాలు ఎప్పుడైతే తగిలినాయో, అరికాళ్ళు ఎప్పుడైతే తగిలిన నీళ్ళకి, వెంటనే ఆ నీళ్లు కూడా అదృశ్యంగా ఎక్కడికి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయినాయి. సారెత అనే ప్రాంతము, ఆదాం అనే పురం దగ్గర కంటే అక్కడ నుంచి చాలా దూరం వెళ్ళిపోయి ఏకరాశికి నిలబడి అంటాయి. దేవుని స్తోత్రించనిద్దాం, హల్లెలూయా. అది యోర్దాను నది అంటే చాలా విపరీతంగా ప్రవహించినది. అది ఆ రోజుల్లో పంట వేసే దినాలంటవి, కాలువలు కూడా ఉధృతంగా ప్రవహించే రోజులు అంటవి. గట్లకి ప్రవహిస్తూ ఉన్నాయి నది. అలాంటి నదిని ఒక్కసారిగా యాజకులు కాళ్ళు పెట్టి అరికాళ్ళు ఎప్పుడైతే తగిలిన నీళ్ళలో ఒక్కసారిగా దూరంగా వెళ్ళిపోయి ఏకరాశిగా నిలబడినాయి అంట. ఆయన ప్రజల్ని రక్షించడానికి ఎర్ర సముద్రాన్ని చీల్చే దేవుడు ఆయన, యోర్దాను నదిని చీల్చే దేవుడు ఆయన, గొప్ప గొప్ప రాజులను ఓడించి ఆయన ప్రజలను క్షేమంగా కనాన్ దేశం తీసుకెళ్లే దేవుడు ఆయన. ఈరోజు మనల్ని కూడా పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి దేవుడు మనకున్న సమస్యలు, మనకున్న ఆటంకాలన్నీ తొలగించే దేవుడు ఆయన. ఆటంకం వచ్చింది, కష్టం వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు మనం. అందుకే అంటున్నాడు మోషే, అంటున్నాడు, మీరు ఊరక నిలుచొని చూడండి, ఈరోజు చూసిన ఐగుప్తుని మరలా మీరు చూడండి అంటున్నాడు మోషే.
ఏ రోజు చూసినా ఈ కష్టాలు, ఇబ్బందులు, పరిస్థితులన్నీ కూడా నీకు ఆటంకం ఉన్న పరిస్థితులన్నీ కూడా నువ్వు ఒకరోజు చూడవు. అవన్నీ నీ నుంచి దూరం అయిపోబోతున్నాయి. నీ దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ కుటుంబంలో సమృద్ధి కలుగజేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించబోతున్నాడు. నువ్వేమైతే ఆలోచన ఉన్నావో ఆ ఆలోచన నెరవేర్చబోతున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనల్ని కూడా దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి మన ఆటంకాలన్నీ తొలగించుకుంటూ వస్తున్నాడు. మన ఆత్మీయంగా మనం ఎదగాలి. మన ఆత్మీయంగా బలపడాలి మనం. ఈరోజు చాలామందికి దేవుడి విలువ తెలియటం లేదు. దేవుడి విలువ తెలియక చాలామంది కూడా ఆ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. దేవుడు అంటే ఇంకో మహాదేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఆయన్ని మనం నమ్ముకున్నాం. అంత మంచి దేవుడిని నమ్ముకొని ఆయన విడిచిపెడుతున్నామంటే మనము తెలియక చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే మనం పరలోక రాజ్యం చేర్చే దేవుడు ఆయనే. వేరే దేవుడు లేడు మనం తెలుసుకున్నాం. ఆయన ద్వారా మనం పరలోక రాజ్యం, నేనే మార్గం అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా రాలేరు అన్నాడు దేవుడు. అలాంటి పరిస్థితి తెలుసుకుంటూ వింటూ కూడా మనము దేవుడిని దూరం చేసుకున్నామంటే తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా అర్థం కావట్లేదు నాకు. కాబట్టి ఈరోజు దేవుడు మీతో అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడిని దూరం చేసుకోమాకండి. దేవుడిని దూరం చేసుకొని ఒక్క రోజు పోతే 1000 దినాలు పోగొట్టినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. 1000 దినాలు ఎప్పుడు మనం మన మన భర్తీ చేయగలం మనం? ఆ 1000 దినాలు భర్తీ చేయగలమా? చేయలేం మనం. కాబట్టి ఉన్న దినాల్ని, ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి ఈరోజు నేను ముగించబోతున్నాను. దేవుడు మనతో మాట్లాడాలంటే మనము ఎలాగైతే ఇజ్రాయెల్ కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చి రహదారి ఏర్పరిచాడో, ఈరోజు మనం కూడా పరలోక రాజ్యం చేరడానికి ఆయన శరీరాన్ని చీల్చి, ఒక శరీరాన్ని చీల్చి, లేకపోతే సొలొమోను దేవాలయంలో ఎలాగైతే తెర చినిగిపోయిందో పైనుంచి కిందకి, అలాగా ఆయన శరీరం కూడా పైనుంచి కిందకి అలా చినిగిపోయినప్పుడు ఒక మార్గం ఏర్పడింది మనకి. ఆ మార్గము మనకి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, తండ్రితో నేరుగా మాట్లాడడానికి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. లేకుంటే మనకి అన్ని జనులమైన మనకు అంతకుముందు అవకాశం లేదు. యూదులు తప్ప ఎవరికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని లక్షల మంది, ఎన్నో దేశాల్లో చూస్తే చాలామంది, లక్షల మంది, కోట్ల మంది దేవుడు నమ్ముకున్నారంటే యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. యేసు ప్రభువు వచ్చి లోకానికి వచ్చిన తర్వాత జరిగింది. అంతకుముందు క్రైస్తవులు లేరు. అంతకుముందు క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? యేసు ప్రభువు చనిపోయిన తర్వాత క్రైస్తవత్వం వచ్చింది. అంతకుముందు క్రైస్తవులు యూదులే ఉన్నారు. ఆ యూదులే ఆ దేశంలో వాళ్ళు బలులు అర్పించుకుంటూ అలాగ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. కానీ ఇక క్రైస్తవులు లేరు. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత క్రైస్తవత్వం ఎప్పుడు పుట్టింది? సంఘం ఎప్పుడు పుట్టింది? అపోస్తలులు ఎవరైతే ఉన్నారో, శిష్యులు ఎప్పుడైతే ఉన్నారో, యేసు ప్రభువు చనిపోయిన తర్వాత శిష్యులు వచ్చి వాళ్ళు నూతనంగా సంఘాన్ని ఏర్పరచుకున్నారు. మేడగదిలో ప్రార్థన చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు సంఘాన్ని ఏర్పరిచారు. అనేక మంది కోసం ప్రార్థన చేసినప్పుడు అనేక రక్షణ బంధు సంఘంలో చేర్చబడుతూ ఈ విధంగా క్రైస్తవులు అనేవాళ్ళు అప్పుడు వచ్చారు. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే వీళ్ళందరూ ఎలా వచ్చారు, అన్ని జనుల నుంచి ఎలా వచ్చారంటే దేవుడు మనకి ఒక మార్గం చూపించాడు. ఆయన కుమారుణ్ణి లోకాన్ని పంపించి ఒక మార్గంగా ఏర్పరిచాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన రాయబడిన వాక్యం, ఎంతో ప్రేమించాడు. ఆయన అద్వితీయ కుమారుడు ఎందుకు పుట్టినవాడు అని విశ్వాసముంచగా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుడు అనుగ్రహించాడంట. కాబట్టి ఈ మాటలన్నీ మనం విందాం, మన హృదయంలో తీసుకుందాం. ఏదో ఎక్కువ మనం చెప్పుకోవడం కాదు. విన్న మాటలు, కొన్ని మాటలు హృదయంలో తీసుకొని ఆ మాటలు మన హృదయంలో క్రియ జరిగే విధంగా నేను కూడా ప్రభా ఈరోజు నాకు మార్గం ఏర్పరిచావు కాబట్టి ఆ మార్గం నేను ప్రయాణిస్తానయ్యా, నీ మార్గం నేను చూస్తాను ప్రభా, ఆ మార్గం నాకు కావాలయ్యా అని ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు ప్రభా అని అందరూ కూడా కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అందరూ కూడా